హలో నమస్తే. రాజకీయాల్లో కొంతమంది నాయకులు కొన్ని అపవాదుల్ని జీవితాంతం మోయాల్సొస్తుంది. కొన్ని అపవాదులు జీవితాంతం వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. రామ్ మందిర్‌కి సంబంధించిన వివాదం అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే రామ్ మందిర్ అనగానే గుర్తొచ్చేది ఎల్‌కే అద్వానీ అండ్ టీమ్ ఆ సమయంలో ఏం జరిగిందనేది ఆయన మోస్తూ వస్తుంటారు. మంచైనా చెడైనా. సో, చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రాజకీయాల్లో గమనిస్తే చంద్రబాబు ప్రస్తావన వచ్చినప్పుడల్లా వెన్నుపోటు అనే పేరు వినపడుతూ ఉంటుంది. వెన్నుపోటుకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అనే ప్రస్తావన ప్రతి సందర్భంలో చంద్రబాబును విమర్శించాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు. చంద్రబాబు అనగానే ఇమ్మీడియేట్‌గా ఆయన విమర్శించడానికి గుర్తొచ్చే మొదటి పదం వెన్నుపోటు. ఎందుకొచ్చింది వెన్నుపోటు అని? చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన మామ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని పదవీచ్యుతుడిని చేశారు. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని లాక్కున్నారు. ఆయన క్యాబినెట్‌లోనే ఉంటూ, ఆయన కుటుంబ సభ్యుడిగా ఉంటూ కూడా పదవిని లాక్కున్నారు. వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని లాక్కున్నారు అనేది చంద్రబాబు ఫేస్ చేస్తున్న విమర్శ. సో, ఇది కేవలం విమర్శ మాత్రమేనా? వాస్తవం ఉందా అంటే, దీంట్లో వాస్తవం కనపడుతోంది. వాస్తవం వినపడింది సాక్షాత్తు ఎన్టీ రామారావు నోటి నుంచే. సొంత అల్లుడే వెన్నుపోటు పొడిచాడు అంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు మాట్లాడిన వీడియోలు, ఆడియోలు, ఆయన మాట్లాడిన సందర్భాలు చూసింది తెలుగు ప్రజలంతా, తెలుగు రాష్ట్రమంతా. సో, తన అల్లుడే తనకు వెన్నుపోటు పొడిచాడనే విషయాన్ని ఎన్టీ రామారావు స్వయంగా మాట్లాడారు. ఎన్టీ రామారావు స్వయంగా చెప్పారు. సో, నమ్మక ద్రోహం చేశారు అని చెప్పారు. మేకవన్నె పులి చంద్రబాబు అంటూ చెప్పారు. సో, ఈ రకంగా ఎన్ని విమర్శలైనా చంద్రబాబు పైన చేస్తూ వచ్చారు. సో, చంద్రబాబు కూడా తాను వెన్నుపోటు పొడవలేదు, తాను చేసింది వెన్నుపోటు కాదు అనే మాట ఆయన సుదీర్ఘ పొలిటికల్ కెరీర్‌లో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడారు. అది వెన్నుపోటు కాదు సంథింగ్ ఏదో అని మాట్లాడారు. బట్ ఎన్టీ రామారావు దగ్గర నుంచి పదవిని తీసుకున్నారనే మాట నిజం. ఎన్టీ రామారావుని పదవి నుంచి గెంటేశారనే మాట నిజం. ఎన్టీ రామారావుని పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తీసేశారనే మాట నిజం. ఆ తర్వాత అదే క్షోభతో ఎన్టీఆర్ మరణించారనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో చూసాం. సో, ఈ నేపథ్యంలో చంద్రబాబు అనే వ్యక్తి వెన్నుపోటు అనే పదాన్ని మోస్తూ వస్తున్నారు దశాబ్దాలుగా. దశాబ్దాలుగా మోస్తూ వస్తున్నారు ఆయన పదాన్ని. సో, చంద్రబాబు గారి టీం కూడా దాన్ని సమర్థంగా ఇది కాదు అని చెప్పలేకపోయారు. ఎప్పుడైనా చెప్పాల్సిన సందర్భం వస్తే కూడా అది వెన్నుపోటు కాదు, పార్టీని మేము కాపాడుకున్నాం. పార్టీ కొంతమంది దుష్ట శక్తుల చేతుల్లోకి పోకుండా కాపాడుకున్నాం. పార్టీని కాపాడుకొని లక్షలాది మంది కార్యకర్తల్ని, పార్టీ వ్యవస్థని అంతా నిలబెట్టాం. చంద్రబాబు తీసుకోవడం వల్ల పార్టీ ఇంత బలంగా ఉంది. ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని ఓటములున్నా పార్టీ నిలబడిందంటే చంద్రబాబు సంస్థాగతంగా పార్టీని స్ట్రక్చరల్‌గా నిర్మాణం చేయడం వల్లే అని మాట్లాడే వాళ్ళున్నారు. దానిలో కూడా వాస్తవం లేకపోలేదు. దీనిలో వాస్తవం ఉన్నప్పటికీ వెన్నుపోటు అనే పదాన్ని, వెన్నుపోటు అనే నిందని, వెన్నుపోటు అనే విమర్శని చంద్రబాబు మోస్తూనే ఉన్నారు. సో, ఇప్పుడు చంద్రబాబుకు ఒక ట్యాగ్, విమర్శ చేసే వాళ్ళకి ఒక ట్యాగ్ ఏ రకంగా వెన్నుపోటు అనే ట్యాగ్ ఉందో, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా అటువంటి ఒక ట్యాగ్‌ని తగిలించే ప్రయత్నం కూటమి సర్కారు వైపు నుంచి, కూటమి పార్టీల వైపు నుంచి జరుగుతోంది. వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత హూ కిల్డ్ బాబాయ్ అంటూ జగన్మోహన్ రెడ్డి టార్గెట్‌గా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ వచ్చారు. ఎప్పుడు చేశారు ఆ విమర్శ? వివేకానందరెడ్డి చచ్చిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా చేయలా. వివేకానందరెడ్డి చచ్చిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఏడాది, ఏడాదిన్నర గడిచిన తరువాత బాబాయిని చంపింది అబ్బాయే అనే మాట నేరుగా టీడీపీ అధినేత నారా లోకేష్ గారు మాట్లాడుతూ వచ్చారు. హూ కిల్డ్ బాబాయ్ అనే స్లోగన్‌తో బాబాయిని అబ్బాయే చంపించేశారు, చంపేశారు లాంటి వ్యాఖ్యలు కూడా జగన్‌ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు మాట్లాడుతూ రావడం చూస్తున్నాం. సో, ఆ సందర్భంలో బాబాయిని అబ్బాయే చంపించేశాడు, కేంద్రంలో బీజేపీని అడ్డం పెట్టుకొని సీబీఐని, ఇతర అధికారులని మేనేజ్ చేస్తున్నారు, కేసు తేల్చకుండా నాన్చేలా చూస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయడం కూడా చూసాం. నిజానికి ఆ హత్య జరిగిన సందర్భానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు హత్య జరిగిన తర్వాత 3 నెలల పాటు ఉన్నారు. ఆ హత్యలో చేసిందెవరో, అబ్బాయే చంపాడనే విషయాన్ని తేల్చలేకపోయింది అప్పటి చంద్రబాబు సర్కారు. సిట్‌లేశారు, సిట్లు తేల్చలేదు. తర్వాత సీబీఐకెళ్ళింది. సీబీఐ విచారణ చేసింది. సీబీఐ విచారణకి ఎందుకు ఇస్తున్నారు, మీరే తేల్చొచ్చు కదా లాంటి విమర్శ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన చేశారు. సో, ఆ తరువాత ఎలక్షన్ క్యాంపెయిన్‌లో మాట్లాడుతూ వచ్చారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ మాట్లాడుతూ వచ్చారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని, జగన్మోహన్ రెడ్డి చేయించాడని, జగన్మోహన్ రెడ్డి నరికేశారంటూ కొన్ని వీడియోలు, కొన్ని సోషల్ మీడియాలో సినిమాలు కూడా వేయడం చూసాం. సో, ఈ స్థాయిలో సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి చంపారు లాంటి ఒక బ్రాండ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఎలక్షన్‌కి ముందు. అప్పుడు టీడీపీ అధికారంలో లేదు, జనసేన అధికారంలో లేదు, భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు కాబట్టి అది విమర్శ, రాజకీయపరమైన విమర్శ. ఎవరైనా అటువంటి విమర్శ చేస్తారు. అక్కడున్న సీక్వెన్సెస్ వాటిని చూసి అటువంటి విమర్శ చేస్తూ వచ్చారు. సిబిఐలో ఉన్న ఛార్జ్ షీట్ కూడా అటువంటి విమర్శ చేయడానికి కారణం బహుశా. సో, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ.
రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఈ సమయంలో కూడా బాబాయిని అబ్బాయి చంపేశాడు అని మాట్లాడుతున్నారు. కేసు ఇంకా కోర్టులో ఉంది. విచారణ చేసేసామని సీబీఐ కోర్టుకు చెప్పేసింది. విచారణ చేయడానికి ఇంకేం లేదు అని చెప్పింది. సో, ఆ విచారణలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చంపారో, జగన్మోహన్ రెడ్డి పార్టిసిపేట్ చేశారని లేదు. పైగా జగన్మోహన్ రెడ్డిని దీనిలో ఇన్వాల్వ్ చేయకండి అనే విషయాన్ని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి భారత్‌లకు సంబంధించిన ప్రమేయం ప్రస్తావన లేదు అని కూడా కోర్టు చెప్పింది. సీబీఐ కోర్టు చెప్పింది. ఆ తరువాత ఇప్పుడు నిన్న ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, బాబాయిని చంపినోళ్ళతో రాజకీయం చేయాల్సి వస్తోంది నేను అని. సో, వెన్నుపోటు అనే దానికి సంబంధించిన శాంటిటీ ఉంది. వెన్నుపోటుకు గురైన వ్యక్తి నేను వెన్నుపోటుకు గురయ్యానని చెప్పాడు. ఇక్కడ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి హత్య జరిగినప్పుడు మీరు సీఎంగా ఉన్నారు తేల్చలేదు. ఆ తర్వాత సిట్లేశారు తేల్చలేదు. సీబీఐ తేల్చింది జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. అక్కడ ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీబీఐని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చంపేశారు లాంటి స్లోగన్ ఒక బాధ్యతాయుతమైన పదవిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేది వీగిపోతోంది. వెన్నుపోటు వర్సెస్ హూ కిల్డ్ బాబాయ్ అని కంపేర్ చేసినప్పుడు వెన్నుపోటుకు సంబంధించిన శాంటిటీ, వెన్నుపోటుకు సంబంధించిన విమర్శ క్రిస్టల్ క్లియర్‌గా అంత గట్టిగా అలాగే ఉంటుంది. కానీ హూ కిల్డ్ బాబాయ్ అని మీరు చేస్తున్న వాదన జనాల్లో మిమ్మల్ని పలుచన చేస్తోంది. ఈ కంపారిజన్ ఒకసారి అందరిని ఆలోచించమని చెప్తున్నా. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రాన్ని రూల్ చేస్తున్న సమయంలో ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది నేరుగా ఇప్పటివరకు తేల్చని పరిస్థితుల్లో బాబాయిని అబ్బాయి చంపేశాడంటూ మీరు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతుంటే మిమ్మల్ని చూసి జనం ఏమనుకుంటారు? ఏ రకమైన విమర్శ మీరు చేస్తున్నారనుకుంటారు? ఇక్కడ ముఖ్యమంత్రిగా మాట్లాడడం ఓకే పక్కన పెడితే, దావోస్ వెళ్ళి నారా లోకేష్ దావోస్‌లో మాట్లాడుతున్నారు. బాబాయిని చంపేసినోళ్ళని దావోస్‌లో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. అంతేకాదు తల్లిని, చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేశారు అని మాట్లాడుతున్నారు. ఇటువంటి విమర్శలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను మరింత పలచన చేస్తాయి ప్రజల్లో. నిన్న మొన్న చూశారు క్రిస్మస్ సరిగ్గా 20 రోజుల క్రితం క్రిస్మస్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని తల్లి ఆలింగనం చేసుకొని కలిసి కూర్చొని వాళ్ళు ప్రార్థనలు చేయడం, క్రిస్మస్ వేడుకలో పార్టిసిపేట్ చేయడం అందరూ చూశారు. రాష్ట్ర ప్రజలంతా చూశారు కదా! తల్లిని మెడబెట్టి బయటికి గెంటేశాడు అనే మాట మీరు మాట్లాడితే నారా లోకేష్ తప్పు మాట్లాడుతున్నారు కదా అని అనుకోరా జనాలు? పైగా దావోస్‌కెళ్ళి అక్కడ పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమంలో భాగంగా బిజీగా ఉండాల్సిన మీరు జగన్మోహన్ రెడ్డి జపం దావోస్‌లో కూడా చేస్తే జగన్మోహన్ రెడ్డి భయపెడుతున్నాడా అని అనిపిస్తుంది కదా! హూ కిల్డ్ బాబాయ్ అని అక్కడ దావోస్‌లోను నారా లోకేష్, ఇక్కడ చంద్రబాబు పదే పదే స్టాంపింగ్ చేస్తూ బ్రాండింగ్ చేయాలనే ప్రయత్నం చేస్తూ మీరు చేస్తున్న విమర్శ తాలూకా శాంటిటీ, మీరు చేస్తున్న విమర్శకు సంబంధించిన బేస్ ఏమీ లేదనే విషయాన్ని మర్చిపోతున్నారు. మేము చెప్తున్నాం, జనాలు నమ్మేస్తున్నారు. మేము చెప్తున్నాం, మా మీడియా చాలా ఉంది రాసేస్తారు. కాబట్టి ఆయనే చెప్పాడని నమ్మేస్తారు అనుకుంటే ఇది ఒకప్పటి జమానా కాదు. మీరు చెప్పింది విని రాసే పత్రికలుంటే, ఆ పత్రికలు మాత్రమే చదివే జనాలుంటే నడిచిపోయింది గతంలో. ఇప్పుడు మీరు చెప్తే నిజమా కాదా అనలైజ్ చేయగలిగిన సోషల్ మీడియా ఉంది. మీ పత్రికలు రాసిన దానిలో సరైన వార్తలేంటో, తప్పుడు వార్తలేంటో అనలైజ్ చేయగలిగిన నాలెడ్జ్ ఉన్న, రకరకాల ఇన్సిడెంట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసిన చాలామంది జనం ఉన్నారు కాబట్టి, సోషల్ మీడియా ఉంది కాబట్టి, ఆల్టర్నేట్ న్యూస్ సోర్స్ ఉంది కాబట్టి, అవన్నీ కూడా మిమ్మల్ని బఫూన్లుగా మారుస్తాయి. ఐయామ్ సారీ టు సే బఫూన్లుగా మారకండి. గౌరవంగా ఉండండి. ఇటువంటి పిచ్చి వాదనలు చేయడం ద్వారా పలచనైపోతారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డి చంపించేశాడు, జగన్మోహన్ రెడ్డి చంపాడని భావిస్తే, నమ్మితే మీరే మొత్తం విచారణ అంతా సీబీఐ దగ్గర నుంచి వెనక్కి తీసుకోండి. పోలవరం ప్రాజెక్ట్ ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం కడతా అంటే మీకు చేత కాదు, మీరు కడితే లేట్ అవుద్ది, మేమే కడతామని తీసుకున్నాం కదా! అలాగే సీబీఐ విచారణ వద్దు, మొత్తం అంతా పక్కన పెట్టేసేయండి. మేము స్పెషల్‌గా మళ్ళీ ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తామని మళ్ళీ విచారణ చేయండి. విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి ఎలా చంపాడో తేల్చండి. అప్పుడు ఇగో చంపారు ఇలా మేము చూపించామని విమర్శ చేసినా అర్థం ఉంటుంది. ఉట్టిగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని, మంత్రుల హోదాలో కూర్చొని వేగ్గా ఏదో మాట్లాడేద్దాం, బ్రాండ్ చేద్దాం అనుకుంటే పలచనైపోతున్నారు, వీక్ అయిపోతున్నారు. ఆ విషయాన్ని గమనించండి.